ఫ్రెండ్స్, రీసెంట్గా ఇప్పుడే ఒక న్యూస్ వచ్చిందండి. పాస్టర్ అజయ్ బాబు గారిని అరెస్ట్ చేయడం అనేది జరిగిందంట. మరి అన్ని న్యూస్ ఛానల్స్లో, అదేవిధంగా వాట్సాప్లో అన్ని విధాలుగా ఇన్ఫర్మేషన్స్ అనేది వస్తూ ఉన్నాయి. బాధాకరమైన విషయం ఏంటిదంటే, అతని పైన ఇంతకుముందు కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే కేసు వేశారో అది లాస్ట్ మంత్ 23rd నాడున కేసు వేయడం అనేది జరిగింది. మీరు ఒకవేళ ఎవరు కేసు వేశారో అనే దాని గురించి కూడా మీరు ఒకసారి స్క్రీన్లో మీరు చూడండి. అయితే ఇక్కడ అజయ్ బాబు గారిని తీసుకుపోవడము, అజయ్ గారు ఉన్న పరిధిలో ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో అక్కడ ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళకు కూడా సమాచారం తెలియదంట. మళ్ళీ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ కార్లో వచ్చారు, జీప్లో వచ్చి మరి అతన్ని తీసుకుపోవడం జరిగింది. అతనితో పాటు వాళ్ళ ఎవరైతే CMDF మెంబర్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్న మాట ఏంటిదంటే, అజయ్ గారు ఫోన్ చేసి చెప్పారంట, మరి ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. అజయ్ గారు చెప్తున్నారంట ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు అని చెప్తున్నారంట. మరి అతను హైదరాబాద్కి చేరారా లేదా అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు రాలేదు. ఫ్రెండ్స్, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఖచ్చితంగా మీరు మాకు చెప్పడానికి ట్రై చేయండి. అదేవిధంగా మేము కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాము. అజయ్ బాబు గారు PSలో వస్తే ప్రాబ్లం లేదు, కానీ దానికి ఏమంటారంటే వాళ్ళు చెప్తున్న రిపోర్ట్ ప్రకారంగా, ప్రస్తుతానికి వాళ్ళ మిస్సెస్ చెప్తున్న రిపోర్ట్ ప్రకారంగా ఒకవేళ చూస్తే మాత్రం కొంచెము ఆలోచించాల్సి వస్తుంది. సో ఏదైనా కానీ దేవుడు గొప్పవాడు. అన్ని విధాలుగా దేవుడు మనకి అన్ని విధాలుగా దేవుడు మనకు న్యాయం చేసేవాడు. సో ఎక్కడ కూడా ఎవరు ప్యానిక్ కాకండి, ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము. సో ఏ విషయం వచ్చినా, ఏ విధంగా వచ్చినా, ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు అప్డేట్ చేయడానికే ప్రయత్నిస్తాము. రాయముద్రి పీటర్ గారు కూడా మాట్లాడారు. మరి వాళ్ళకున్న డౌట్స్ ఏంటిదో అది కూడా మీరు ఒకసారి వింటారని నేను కోరుతున్నాను. అజయ్ బాబు గారిని 7:30కి పోలీస్ వారు అరెస్ట్ చేశారని చెప్పి, మళ్ళీ ఏ కోణంలో, ఏ రీజన్స్, ఏ గ్రౌండ్స్ లో వారిని అదుపులోకి తీసుకున్నారో, మళ్ళీ ఇంట్లో ఉన్న వారికి నోటీసులు ఇచ్చారా, దాన్ని బట్టి మనం ఉంటే కొద్దిగా కార్యాచరణ చేయడానికి వీలుగా ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు యూనిఫామ్ లో వచ్చారా, సివిల్ లో వచ్చారా? అదే ఇప్పుడు పోలీసులని వారు ఇలా చెప్పారు, యూనిఫామ్ లో రావడం బట్టి పోలీసు వాళ్ళు అన్నారా, లేకుంటే వాళ్ళు వచ్చి సివిల్ లో వచ్చి మేము పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పుకున్నారా? ఎక్కడ పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తున్నారు, ఎక్కడ కేసు ఫైల్ అయింది, దేనికి సంబంధించిన కేసు? ఎందుకంటే రీసెంట్ గా మనం చూస్తా ఉంటే ఉప్పల్లో ఏదో కేసు ఫైల్ అయిందని చెప్పి వింటా ఉన్నాము. ఏ గ్రౌండ్స్ లో కేసు ఫైల్ అయిందంటే, ఆయన ఏదో కొన్ని ఇంటర్వ్యూస్ లో శ్రీరాములు వారి గురించి, సీతమ్మ వారి గురించి ఏదో మాట్లాడాడు రామాయణం కోసం అని చెప్పి ఆ గ్రౌండ్స్ లో కేసు ఏదో ఫైల్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని చక్కర్లు కొడతా ఉంది. ఇప్పుడు ఆ గ్రౌండ్స్ లో మనం తీసుకుంటే BNS యాక్ట్ వచ్చిన తర్వాత BNS సెక్షన్స్ ప్రకారంగా 7 years పైబడి సెక్షన్ లో పడితేనే అరెస్ట్, రిమాండ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్ గా లాస్ట్ మంత్ జరిగిన కేసుని, అంటే 23rd అతని పైన FIR అనేది జరిగింది, కానీ ఈరోజు మాత్రం అరెస్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఇంత లేట్ ఎందుకు అయిందో మనకైతే తెలియదు. మరి వాళ్ళు బహుశా కాల్స్ చేశారేమో, కాల్స్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోవడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బహుశా పోలీస్ వాళ్ళ ఫోన్స్ లేపకపోవడం వల్ల కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకు అనంటే ఇంకా డైరెక్ట్ వచ్చి వాళ్ళ మీద కేసు వేయడం అనేది జరిగే అవకాశాలు ఉంటాయి లిఫ్ట్ చేయనందుకు. మరి దీని గురించి అయితే క్లారిటీ లేదు, కానీ ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు ఖచ్చితంగా DITV ద్వారా మీకు అప్డేట్ అనేది ఖచ్చితంగా ఇస్తాము. సో ఫ్రెండ్స్, మనమందరము పాస్టర్ అజయ్ బాబు గారి గురించి మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఏ విధంగా అయితే ఎవరైతే ఫ్రంట్ లైన్లో నిలబడి మాట్లాడుతున్నారో వాళ్ళందరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో అనేది కూడా అర్థం కావట్లేదు. ప్రవీణ్ గారు మృతి పైన ప్రతి వారు తన డౌట్స్ అనేది క్లారిఫై చేస్తున్నారు, కానీ ఇది దానికి సంబంధించిన విషయం కాదు. అరెస్ట్ చేయడానికి కారణము టాపిక్ వేరే. ఇది 23rd నాడున జరిగిన ఇన్సిడెంట్. ఇది బహుశా సిగ్నేచర్ స్టూడియోలో మాట్లాడినట్టున్నారు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోమని చెప్పి FIR అనేది రాయడం జరిగింది. సో ఇదే కాకుండా మన క్రైస్తవులందరి కొరకు మీరు ప్రార్థన చేయండి, మనం అందరం ప్రార్థన చేద్దాము. సో ఏ అప్డేషన్ వచ్చినా నేను మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.